శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 30, 2025 దుర్గణిత పంచాంగం. ఈనాటి పర్వం సర్వేషాం వైకుంఠ ఏకాదశి, పుత్రైద ఏకాదశి అని కూడా అంటారు. ఉత్తర ద్వార దర్శనం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత్ ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. తిథి దశమి. ఉదయం 7 గంటల 50 నిమిషాల వరకు. ఏకాదశి రాత్రి 5 గంటల వరకు. వారం మంగళవారం. నక్షత్రం భరణి. రాత్రి 3 గంటల 58 నిమిషాల వరకు. ఉపరి కృత్తిక. యోగం సిద్ధ. రాత్రి 1 గంట 2 నిమిషాల వరకు. ఉపరి సాధ్య. కరణం గరజి. ఉదయం 7 గంటల 50 నిమిషాల వరకు. వణజి సాయంత్రం 6 గంటల 28 నిమిషాల వరకు. ఉపరి భద్ర. తెల్లవారుజామున 5 గంటల వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 11 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 3 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 32 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల నుండి 4 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 49 నిమిషాల నుండి 9 గంటల 34 నిమిషాల వరకు మరియు రాత్రి 10 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 45 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాల నుండి 4 గంటల 21 నిమిషం వరకు. గుళిక కాలం పగలు 12 గంటల 10 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 23 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 49 నిమిషాల వరకు. సంగవకాలం 8 గంటల 49 నిమిషాల నుండి 11 గంటల 3 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 3 నిమిషాల నుండి 1 గంట 17 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 17 నిమిషాల నుండి 3 గంటల 31 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి పుష్యశుద్ధ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 31 నిమిషం నుండి 5 గంటల 45 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 19 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 19 నిమిషాల నుండి 11 గంటల 45 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 36 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 53 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 35 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 46 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 52 నిమిషాలకు. సూర్యరాశి ధనస్సు, చంద్రరాశి మేషం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా అధిక చర్చలు సఫలమవుతాయి. వృషభ రాశి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలించవు. వృధా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. మిథున రాశి సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది.
కర్కాటక రాశి. వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపడతారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రుణభారం అధికమవుతుంది. సింహరాశి. వృత్తి వ్యాపారాలలో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తొలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కన్య రాశి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగములో ఉన్నత స్థానం కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగములో పనిభారం పెరుగుతుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చిక రాశి. ఉద్యోగములో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులను మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ధనస్సు రాశి. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగములో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. మకర రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభ వస్తులాభాలు పొందుతారు. కుంభరాశి. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. సన్నిహితులతో ధన వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. మీనరాశి. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.